హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా. సో మరొక అద్భుతమైనటువంటి కథను మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదామా? మనం ఈరోజు తెలుసుకునేటటువంటి కథ మేఘము మరియు రైతు. మేఘము మరియు రైతు. సో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇదొక చిన్న ప్రయత్నం అన్నమాట. చక్కని ఒక అద్భుతమైనటువంటి నీతి కథలను తెలుసుకోవటం. మీతో పాటు నాకు కూడా ఈ అవకాశం లభిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో మరి స్టార్ట్ చేసుకుందామా? ఒకప్పుడు ఒక సాధువు 7 ఏళ్ల పాటు వర్షాలు కురవవని చెప్పారు. అయితే అలా ఆ సాధువు 7 ఏళ్ల పాటు, అంటే 7 ఇయర్స్ పాటు వర్షాలు లేవు అని చెప్పేసరికి ఒక సాధారణ రైతు ఈ వార్త విన్నప్పుడు అతను తన నాగలిని తీసుకొని ఇంట్లో ఉంచి 7 ఏళ్ళు వర్షాలు పడకపోతే పొలాన్ని దున్నవలసిన అవసరం లేదు కదా అనుకున్నాడు. ఒక సాధారణ రైతు ఆ విషయం వినగానే తన నాగల్ని తీసుకొని ఇంట్లో ఉంచి మరిక 7 ఏళ్ల పాటు వర్షాలు పడకపోతే ఇక నాగలి అవసరం ఉండదు కదా, పొలం దున్నాల్సిన అవసరం ఉండదు కదా అని ఆ రైతు అనుకుంటాడనమాట. అయితే 3 రోజులు పని లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. కానీ ఆ 4వ రోజు ఆ రైతుకి ఏమీ తోచలేదనమాట. పొలాన్ని దున్నకపోతే నాగలి సాగు చేయటం, పొలాన్ని దున్నకపోతే నాగలి వాడటం మర్చిపోతాను అనుకున్నాడు. నాగలితో పొలాన్ని దున్నకపోతే అది ఎలా దున్నాలి, అవంతా నేను మర్చిపోతాను కదా అని ఇలా ఆలోచిస్తూ ఆ రైతట ఆ నాగలిని తీసుకుని పొలాన్ని దున్నటానికి వెళ్తాడట. మళ్ళీ నేను మరి ఇలా 7 సంవత్సరాల పాటు నేను ఇలా ఉంటే మన నాగలితో ఎలా పొలాన్ని దున్నానో నేను మర్చిపోతానని ఆ రైతు ఆలోచించి ఆ నాగలిని తీసుకొని పొలాన్ని దున్నటానికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు వర్షాలు లేకుండా పొలాన్ని సాగు చేయటం సాధన చేయవచ్చని సంతోషిస్తాడట ఆ రైతు. ఇప్పుడు అతను పని చేస్తున్నప్పుడు ఒక మేఘాన్ని చూశాడట. ఆ నాగలితో పొలాన్ని దున్నేటప్పుడు ఒక మేఘాన్ని చూసి కానీ అతను దాన్ని చూడటానికి ఇష్టపడలేదట. హఠాత్తుగా మేఘం రైతును పిలిచిందట. ఆ మేఘము రైతును పిలిచిందట. ఏమని? ఓ వెర్రి రైతు, 7 ఏళ్ళు వర్షాలు కురవవని ముందే చెప్పబడింది. నీ సమయాన్ని పొలంలో ఎందుకు వృధా చేస్తున్నావు? నువ్వు సమయాన్ని ఎందుకు పొలంలోనే వృధా చేస్తున్నావు? మేము వర్షంలా రాలేము అన్నదట ఆ మేఘం. మేము వర్షంలా రాలేము, నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అని మేఘం ఆ రైతుతో అన్నదట. మరి అప్పుడు ఇంకా రైతు ఏమనుకుంటాడు? అప్పుడు రైతు నాగలితో
సాగు చెయ్యకపోతే నాగలిని ఉపయోగించటం మర్చిపోతాననే ఆలోచన తనను కలవరపెట్టిందని సమాధానం చెప్పాడట. మరి నాగలితో పొలం దున్నపోతే అది ఎలా చేయాలి అనేది ఆ 7 సంవత్సరాలు అలానే ఉంటే అదంతా మర్చిపోతాడు కదా. సో అలా మర్చిపోతాడని ఆ మేఘానికి అలా సమాధానం చెప్పాడట. అది విని అంట మేఘం ఇలా అనుకుంది, రైతు చెప్పింది నిజమే కదా, మరి నేను భూమిపై వర్షించకపోతే నేను కూడా నా పని మరిచిపోగలను అని ఆ మేఘం అనుకుందట అప్పుడు. అయితే ఆ రోజు నుంచి కూడా వర్షాలు మొదలయ్యాయట. ఎంత అద్భుతమైన స్టోరీయో కదా కథ, ఎంత బాగుందా కదా. అంతే కదా, మనం ఒక పని చెయ్యకుండా ఉంటే, ప్రాక్టీస్ చెయ్యకపోతే నేర్చుకుంది మనం కూడా మర్చిపోతాం కదా ఏదైనా కదా. మనం ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా మనం నేర్చుకున్నటువంటి పనిలో నైపుణ్యాన్ని సంపాదిస్తాము. ఏమంటారు, అవునా కదా? ఇప్పుడు అదే చిల్డ్రన్స్ వినండి మీరు. ఇప్పుడు మనకి స్కూల్లో బడిలో మనకి ఉపాధ్యాయులు టీచర్స్ మనకి పాఠాలు నేర్పిస్తారు. ఆ నేర్పించిన దాన్ని వారు మనకి వివరించిన దాన్ని మనం ఇంట్లో మరి తిరిగి ప్రాక్టీస్ చేయాలా వద్దా? మనం ప్రాక్టీస్ చేస్తేనే, మనం సాధన చేస్తేనే వారు మనకి చెప్పింది మనకి గుర్తుంటుంది. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటాము. సాధన చేస్తే దానిలో మనం అత్యద్భుతముగా నేర్చుకొని అలాగే పరీక్షల్లో చక్కగా రాసి మంచి స్కోర్ని చేసుకుంటాం. మంచి మార్కులు అనేవి మనకి వస్తాయి, అవునా కదా? ఏమంటారు? ఆ ప్రాక్టీస్ విన్నదాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయలేకపోతే మర్చిపోతాం కదా. సో ఆ రైతు అన్నటువంటి ఆ పదాన్ని మేఘం చూడండి ఎంత అద్భుతంగా తీసుకుందో. 7 సంవత్సరాలు మరి నేను కూడా వర్షాన్ని కురకపోతే, ఆ భూమి మీద వర్షం పడకపోతే నేను కూడా మర్చిపోతానేమో అని ఆ మేఘం అనుకొని ఆ రోజు నుంచి వర్షం కురిపిస్తోందట. ఎంత అద్భుతం చెప్పండి. మనం ఎప్పుడూ కూడా మన ఆశను కోల్పోవద్దు. ఇందులోని నీతి ఇది. మనం ఎప్పుడూ కూడా మన ఆశను కోల్పోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. నేర్చుకున్న దాన్ని సాధన చేస్తూ ఆచరణలో పెట్టాలి. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తాము అన్న కథ. ఎలా ఉంది మరి కథ? చెప్పేసేయండి. చక్కగా విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ అద్భుతమైనటువంటి మేఘము రైతు కథ విన్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక అద్భుతమైనటువంటి కథతో మీ ముందుకు వచ్చేస్తాను.